జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నాకు సూచనలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను చర్మ వ్యాధులు. ఈ చర్మ వ్యాధులకి అందరూ అడుగుతున్న దాని ప్రకారం పైన నేను ఒక ఆయిల్ కూడా చెప్పాను. అది కూడా చేసుకోలేని వాళ్ళకి ఇంకా సులువుగా మరొక విషయం కూడా చెప్పబోతున్నాను. పైన చర్మము ఏదైతే ఉందో, తర్వాత పంచ ఇంద్రియాలు మనకి చాలా అవసరము. అవి ఏమిటో కూడా మీ అందరికీ తెలుసు. కన్ను, ముక్కు, నోరు, చర్మము, అలాగే జ్ఞానేంద్రియ పంచకం అంటారు దీన్ని. ఇవి బయట ఉన్నటువంటి సెన్స్ ఆర్గాన్స్ అంటారు. వాటిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. మరి ఇందులో ప్రధానమైనది మన శరీరాన్ని మొత్తాన్ని కప్పి ఉంచేది చర్మము. నేను ముందు కూడా చెప్పాను, చర్మము పైన ఉంటే లోపల కూడా ఒక పొర ఉంటుంది. దాన్ని త్వక్ అని సంస్కృతంలో అంటారు కూడా అని చెప్పాను. పైన మాత్రమే మనం చేస్తే కొంతవరకు నయమయ్యే అవకాశం ఉంది చర్మ రోగాలు. కానీ లోపల నుంచి కూడా ఇప్పుడు అనుపానంగా తీసుకోవాల్సిన విషయాన్ని చెప్పబోతున్నాను. మీకు ఎప్పుడైతే దురదలు, దద్దుర్లు, తర్వాత చీడుము, తామర ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ముందుగా తులసి ఆకులు 20 లేదా 30 మీకు ఎక్కువ ప్లేసుల్లో పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ తెచ్చుకోండి. తక్కువ ప్లేసే ఓన్లీ కొన్ని చోట్ల అంటే కొన్ని తెచ్చుకోండి. అవి తెచ్చి ఒక దాంట్లో వేసుకుని దంచుకోవడానికి సిద్ధంగా. తరువాత అందులో నిమ్మకాయ, అంతే, తులసాకులు నిమ్మకాయ మాత్రమే దీనికి అద్భుతమైన మెడిసిన్. ఈ తులసాకులు తీసుకురండి, నిమ్మకాయ కొంచెం అందులో పిండండి, బాగా దంచండి, ముద్దలా తయారవుతుంది. దాన్ని మీకు ఎక్కడైతే చర్మ రోగం అనిపించిందో, ఎక్కడైతే మీకు దురద పెడుతుందో, ఇబ్బంది పెడుతుందో అక్కడ పుయ్యండి పోతగా. రోజుకి 2 పూట్ల పూయండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే, నేను చెప్తున్న ఏదైనా సరే మీరు ముందు మీ చర్మం అంటే మీ శరీర విధానం నాకు తెలియదు కాబట్టి మీరు ముందుగా కొంచెం ప్రయత్నించి చూడండి. ఒక రాసుకున్న తర్వాత ఏం దురదలు అనిపించినా చేయకండి. మీకు గనక బాగుంది అనుకుంటే తప్పకుండా వాడి మంచి రిజల్ట్ అతి తక్కువ ధరతో తెచ్చుకోవాలని, మీ ఇంట్లో వస్తువులు తెచ్చుకోవాలనేదే నా తాపత్రయం. ఇది చర్మానికి. కాబట్టి తరువాత ఏం చేస్తారంటే, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నది చర్మానికి అందాలి. అది ఎక్కువగా ఉన్నది ఏంటంటే చేప నూనె అంటారనమాట. ఈ చేప నూనెను మనకి ఏమంటారు అంటే, సింపుల్ గా మీకు దొరుకుద్ది అనమాట. ఇది కాడ్ లివర్ ఆయిల్ అని కూడా అంటారు. మరి ఈ చేప నూనె కూడా తెచ్చుకోండి. ప్రతి మెడికల్ షాప్ లో ఇంచుమించు దొరుకుతుంది. ఆయుర్వేదిక్ షాప్స్ లో తప్పకుండా ఉంటుంది. ఈ ఆయిల్ తెచ్చుకున్న తర్వాత దీన్ని 2 పూటల ఒక 4 గ్రాములు చెప్పున ఒక చిన్న స్పూన్ ఉంటుంది, దాంతో తీసుకోండి, చప్పరించండి. అంతే. బయట ఇది రాస్తూ ఉండండి, లోపల ఈ చేప నూనెని, కాడ్ లివర్ ఆయిల్ ని వాడుతూ ఉండండి. ఒకవేళ గనక కాడ్ లివర్ కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది. మరి ఆరోగ్యం బాగోవాలంటే ఆ మాత్రం కొనుక్కోవడంలో తప్పులేదు. తర్వాత ఇది గనక మీకు దొరకలేదు అనుకుంటే ఇంకొకటి కూడా ఉంది. ఫ్యాటీ యాసిడ్స్ ఆమ్లాలు ఎక్కువగా ఉండి చర్మ రోగాలు నయం చేసేది, అదే అవిసె గింజల నూనె. ఇది కూడా దొరుకుతుంది. దీన్నే మీరు సేవించవచ్చు. కాబట్టి ఈ విధంగా చేసి చర్మ రోగాలు, దద్దుర్లు, దురదలు, తర్వాత తామర, గోక్కుంటే మంట, దురదలు ఎప్పటి నుంచో తగ్గనవి కూడా అద్భుతంగా తగ్గుతాయని చెప్పి మన ఋషులు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఇది పాటించండి. మంచి రిజల్ట్ మీ అందరూ పొందాలని, ఇంట్లో ఉండి మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను మీ ప్రదీప్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. డాక్టర్ ప్రదీప్ బాబాయ్ అని ఉంటుంది. తర్వాత ఫేస్బుక్ లో అయితే మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం వస్తున్న పేజ్ ఉంది. సెర్చ్ లో ప్రదీప్ వానపల్లి అని కొడితే వస్తుంది. లేదా యూట్యూబ్ లో కూడా ప్రదీప్ వానపల్లి అని ఛానల్ ఉంది. సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని విషయాలు తెలుసుకోండి, తెలియజేయండి, తెలియజెప్పడానికి ప్రయత్నించండి. నేను మీ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్.